సో, మెయిన్‌గా యూట్యూబ్ అనేది ఇదొక పెద్ద ప్లాట్‌ఫార్మ్‌గా మారింది ఇప్పుడు. ఒకప్పుడంటే వేరేలా ఉండేది. ఇప్పుడు కొత్తగా వచ్చేసింది. కొత్త కొత్త ఫీచర్స్‌తో కొత్త కొత్త అప్‌డేట్స్ ఇచ్చింది. అట్లాగే కొన్ని సెట్టింగ్స్ కూడా మొత్తం చేంజ్ చేసింది యూట్యూబ్‌లో. ఇంతకుముందంటే యూట్యూబ్‌లో మనం ఏది సెర్చ్ చేసినా వచ్చినా రాకపోయినా ఇప్పుడైతే డీటెయిల్‌గా మెయిన్‌లీ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. ఆల్రెడీ మీరు గిట్ట ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి టెక్నాలజీ గురించి గానీ, ఏ ఇన్ఫర్మేషన్ గురించి టైప్ చేసినా మాక్సిమం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు యూట్యూబ్‌లో. అంత పెద్ద ప్లాట్‌ఫార్మ్‌గా మారిపోయిందనుకోవచ్చు యూట్యూబు. సో, ఈ యూట్యూబ్ పైన క్రియేటర్స్ గానీ, కంటెంట్ క్రియేటర్స్ గానీ, వ్లాగ్ చేసేవాళ్ళు గానీ, ఈ మధ్య బాగానే ఎర్న్ చేస్తున్నారు. ఒకప్పుడు ఇప్పటికి చాలా తేడా అయిపోయింది. అప్పట్లో అయితే యూట్యూబర్స్ యూజ్ చేసేవాళ్ళు తక్కువ. ఇప్పుడు యూట్యూబర్స్ యూజ్ చేసేవాళ్ళు ఎక్కువ అయిపోయినట్టు అయిపోయింది. సో, ఇప్పుడు యూట్యూబ్‌లో అనేది ఈ 2025లో చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్‌గా వచ్చాయి. అవేంటంటే మెయిన్‌లీ ఇప్పటివరకంటే మనం ఎలాంటి కంటెంట్ పెట్టినా ఏవన్నా వీడియోస్ అంటే వేరే వాళ్ళ వీడియోస్ గానీ, మూవీస్‌లో ఏవన్నా షార్ట్ క్లిప్స్ తీసి మనం అందులో పెట్టి కిందో వీడియోకి మనం రియాక్షన్స్ ఇవ్వడము, నవ్వడము, ఫన్నీగా ఇలా చేయడం వల్ల గిట్ట మనకు యూట్యూబ్‌లో మనీ వచ్చేవి. లేకపోతే ఏవైనా న్యూస్ పేపర్స్ లాంటివి క్లిప్స్ పెట్టి కింద మనం చదవడం లాంటివి పెడితే కూడా మనకు వ్యూస్ వచ్చి ఎర్న్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు యూట్యూబ్ అలా వాటిని మొత్తం తీసేసింది. ఓన్లీ ఒరిజినల్ కంటెంట్ ఉన్న వాళ్ళకి బై ఎలా అంటే ఇప్పుడు ఓన్‌గా మీరేదైనా కంటెంట్ క్రియేట్ చేయాలనుకున్నా, మీ సొంతంగా చేయాల్సింది చేస్తేనే యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు వేరేవి ఏవన్నా మూవీస్‌లోవి గానీ, ఏవన్నా షూటెడ్ వీడియోస్ గానీ, ఇలాంటివి ఏవన్నా కాపీరైట్ వీడియోస్ ఉంటాయి గదా! అవి మీరు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే మాత్రం అప్పుడే స్ట్రైక్ అనేది పడిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ముందే షూట్ చేసుకొని, వాళ్ళు ఎడిట్ చేసిన వీడియోస్ ఉంటాయి. అవి మనం తీసుకొని వాళ్ళ వీడియోస్ డౌన్‌లోడ్ చేసుకొని మన యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే వాళ్ళ వీడియోస్, మన వీడియోస్ కరెక్ట్ కాదు గదా! అందుకని చెప్పి ఇప్పుడు యూట్యూబ్ అనేది కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అవేందంటే మెయిన్‌లీ మ్యూజిక్ అనేది అవాయిడ్ చేస్తుంది. మీ మెయిన్‌లీ ఎలా అంటే మూవీస్‌లోది గానీ, కొన్ని ఇన్‌స్టాగ్రామ్ మ్యూజిక్స్ గానీ, వాటిలో నుంచి డౌన్‌లోడ్ చేసి మనం మాత్రం అస్సలు యూజ్ చేసుకోవద్దు. ఎందుకంటే అవి కాపీరైట్స్ కింద క్లెయిమ్ అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసిన మ్యూజిక్ గదా అది. అలా అని చెప్పి కాపీరైట్స్ కింద క్లెయిమ్ అయిపోతది. ఒకవేళ మీరు యూట్యూబ్‌లో పెట్టినా సరే వ్యూస్ వస్తాయి, అన్నొస్తాయి. బట్ మానిటైజేషన్ అయ్యే ప్రాసెస్‌లో మానిటైజేషన్ అవ్వదు. మీకు వ్యూస్ వచ్చిన లాభం ఉండదు. మనీ గూడా మీరు ఎర్న్ చేసుకోలేరు యూట్యూబ్‌లో. ఇంకా మెయిన్‌లీ వచ్చేసి ఏఐ వీడియోస్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ తెలుసు కదా! ఈ ఏఐ వీడియోస్ గిట సెపరేట్‌గా క్రియేట్ చేసి, ఈ ఏఐని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి వీడియోస్ పైన ఎర్న్ చేయడం గిట చాలా క్రిటికల్‌గా అయిపోయింది ఈ ప్రెజెంట్ యూట్యూబ్‌లో. సో, ఏఐ అనేది ఎంత డేంజరసో గిట అందరికీ తెలుసు. రీసెంట్‌గా చూసినప్పుడు హీరోస్ పైన గానీ, హీరోయిన్స్ పైన గానీ, సెలబ్రిటీల పైన గానీ, వాళ్ళు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టు చూయించి చాలా డేంజర్‌గా మారిపోయింది. సో, యూట్యూబ్ అనేది దాన్ని గిట ఆపేయడం జరిగింది. ఇంకా గూగుల్ నుంచి ఏవైనా మీకు నచ్చిన సెలబ్రిటీల ఫోటోస్ గానీ, లైక్ అదర్ ఏవైనా దేవుళ్ళ ఫోటోస్ గానీ స్లైడ్ జేసి, వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ జేయడం లాంటివి. మెయిన్‌లీ గూగుల్ ఉంటాయి గదా! గూగుల్ నుంచి డౌన్‌లోడ్ జేసి, యూట్యూబ్‌లో పెట్టి వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ జేయడం. వాటి వల్ల గూడా కాపీరైట్స్ ఒస్తాయి. ఎందుకంటే గూగుల్‌లో ఏవైతే అప్‌లోడ్ ఉంటాయో ఫోటోస్ అవన్నీ మెయిన్‌లీ కాపీరైట్సే ఉంటాయి. మనం ఆ పిక్చర్ కింద జూడొచ్చు. మెయిన్‌లీ కాపీరైటెడ్ క్లెయిమ్స్ అని. ఆ పిక్చర్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. సరే ఏమవ్వదు గానీ మనం యూజ్ చేస్తే మాత్రం పక్కా మనం వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత మనకు స్ట్రైక్స్ అనేది ఆటోమేటిక్‌గా పడిపోతుంది. ఇంకా వచ్చేసి ఏంటంటే న్యూస్ ఛానెల్స్ ఉన్నాయి. మళ్ళీ అంటే టీవీలో ఏవన్నా న్యూస్ వచ్చి మనం దానికి సైడ్‌లో ప్లే చేసి కింద ఆ న్యూస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం. మళ్ళీ న్యూస్ పేపర్‌ని డిస్‌ప్లే పైన మెల్లిగా స్క్రోల్ చేస్తూ చదవడం. ఇలాంటి వాటికి గిట అసలు యూట్యూబ్ అనేది స్టాప్ చేసింది. ఇంకా వచ్చేసి ఏంటంటే మూవీ ట్రైలర్స్. మనం యూట్యూబ్‌లో మూవీ ట్రైలర్స్ కొత్త కొత్త మూవీస్ రిలీజ్ చేస్తానే ఉంటారు కదా! ఎప్పుడు. ఆ ట్రైలర్స్ గిట్ట మనం రియాక్షన్స్ ఇస్తా ఉంటాం. కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లో మనం చూడొచ్చు. కొన్ని వీడియోస్ ఉంటాయి. వాటికి ఏవైనా కామెడీ సీన్స్ వచ్చినప్పుడు నవ్వడం గానీ, హారర్ సీన్స్ వచ్చినప్పుడు భయపడ్డట్టు గానీ, ఏవైనా సీన్స్ ఉంటాయి గదా! అలా రియాక్షన్స్ ఇవ్వడం వల్ల గిట అలాంటి యూట్యూబ్ ఛానెల్‌కి మానిటైజేషన్ మాత్రం ఇవ్వట్లేదు. మళ్ళీ మెయిన్‌లో వచ్చేసి ఏంటంటే మ్యూజిక్. మనం మనం చేసిన వీడియోస్‌కి మూవీస్‌లోవి గానీ, ఇన్‌స్టాగ్రామ్‌వి గానీ ఏదైనా మ్యూజిక్ యూజ్ చేసుకుంటాం. వాళ్ళ మ్యూజిక్ యూజ్ చేస్తే మాత్రం 100% మానిటైజేషన్ అవ్వదు. ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యూజ్ చేయాలనుకున్నా గానీ మన ఓన్
కంటెంట్, మ్యూజిక్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇంకొచ్చేసి ఏంటంటే యూట్యూబ్ కొన్ని షార్ట్స్ వీడియోస్ గానీ ఏం చేస్తున్నారంటే యూట్యూబ్‌లో పెట్టి సరే యూట్యూబ్‌లో రెవెన్యూ జనరేట్ కావకపోతే అదే వీడియోని యూట్యూబ్‌లో ఉన్న వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడం, ఇన్‌స్టాగ్రామ్‌లో నుంచి మళ్ళా ఫేస్‌బుక్‌లో పెట్టడం. ఇలా 2, 3 ప్లాట్‌ఫామ్స్‌లో యూజ్ చేస్తే గిట ఆహ్, ఆహ్, ఏమంటారు ఆ షార్ట్ గానీ, ఆ వీడియో గానీ వ్యూస్ ఎళ్ళదు. దానివల్ల మానిటైజేషన్ అవ్వదు. ఒకవేళ మీరు వీడియో చేస్తే జస్ట్ యూట్యూబ్ కోసమే చేయండి. చేస్తే జస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పర్పసే చేయండి. చేస్తే ఫేస్‌బుక్ వరకే చేయండి. యూట్యూబ్‌లో వీడియో పెట్టి దాన్ని ఇందులో రాకున్నా పర్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రై చేద్దాం, ఫేస్‌బుక్‌లో ట్రై చేద్దాం అని చెప్పి ఒకటే వీడియోని మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్ అన్ని ప్లాట్‌ఫామ్‌లో యూజ్ చేశారనుకోండి. అది మాత్రం ఆ వీడియో వల్ల ఏం యూజ్ ఉండదు. వ్యూస్ ఎళ్తాయి. వ్యూస్ రావని కాదు. వ్యూస్ వచ్చేస్తాయి. బట్ మానిటైజేషన్ ప్రాసెస్ అనేది అవ్వదు. జస్ట్ యూట్యూబ్ అంటే యూట్యూబ్ వరకే చేసుకోండి. ఫేస్‌బుక్ అంటే ఫేస్‌బుక్ వీడియో వరకే చేసుకోండి. సో, ఏందంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఇలాంటివి మెయిన్ రీజన్స్ తెలుసుకొని యూట్యూబ్ స్టార్ట్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే తెలుసుకోకుండా మళ్ళా అటు ఇటు ఏదన్నా అయితే మానిటైజేషన్ ప్రాసెస్ అవ్వదు. రెవెన్యూ జనరేట్ చేసే వాళ్ళకు జనరేట్ అవ్వదు. సో, చాలా ట్రై చేసి ఇబ్బంది పడిపోతారు. సో, స్టార్ట్ చేసేవాళ్ళేంటంటే ఒకసారి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి గదా! ఇప్పుడు ఏదైనా వర్క్ చేయాలన్నా, ఏదైనా ప్రాసెస్ అవ్వాలన్నా అన్నిటికి సెట్ ఆఫ్ రూల్స్ గానీ, రెగ్యులేషన్స్ గానీ ఉంటాయి. ఇప్పుడు యూట్యూబ్‌లో ఇలాంటి కొత్త రూల్స్ వచ్చాయి. దీన్నే యూట్యూబ్ ఆల్గోరిథం గిట అంటారు. మీరు కావాలంటే యూట్యూబ్‌లో గానీ, క్రోమ్‌లో గానీ సెర్చ్ చేసి చూడండి. యూట్యూబ్ ఆల్గోరిథం 2025 అని చెప్పి మీకు అందులో గిట్ట డీటెయిల్స్ క్లారిటీగా ఉంటాయి. దాన్ని బట్టి మీరు వీడియో కంటెంట్ క్రియేషన్ గానీ చేయాల్సుకుంటే చేసుకోవచ్చు. వీడియో డైలీ వ్లాగ్స్ గానీ చేసుకోవచ్చు. సో, మెయిన్‌లీ ఏంటంటే కాపీ ట్యూన్స్ గానీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గానీ, ఏవన్నా గూగుల్ ఫోటోస్ గానీ మెయిన్‌లీ డౌన్‌లోడ్ చేయకుండా ఉండేటట్టు చూసుకోండి. ఓన్లీ ఇప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్ అది మ్యాటరు మీరు కొంచెం యూజ్‌ఫుల్ ఉండే మ్యాటర్ ఉంటే చాలు. ఏదైనా కాపీ ఉండకుంటే చాలు. మెయిన్‌లీ ఇలా ఓన్ వాయిస్, ఓన్ ఫేస్ ఉన్న మెయిన్‌లీ యూట్యూబ్ టైప్ వాళ్ళకే యూట్యూబ్ మానిటైజేషన్ అని ఇస్తుంది. మనం ఏదో వేరే వాళ్ళ వీడియోస్ పెట్టి వాటి వల్ల వ్యూస్ సంపాదించి రెవెన్యూ జనరేట్ అవ్వాలంటే మాత్రం అవ్వట్లేదు ఈ మధ్య. ఓన్లీ రియల్ రియల్ వర్కర్స్‌కే ఇది మానిటైజ్ అవుతుంది. సో, ప్లీజ్ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం చూసి స్టార్ట్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి యూజ్‌ఫుల్ అనుకుంటా మీకు గిట్ట. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి గానీ, ఎవరైనా యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి గానీ, యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళ గిట్ట యూజ్ అవుతుంది. సో, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా కొట్టి పెట్టుకోండి టు బి నోటిఫైడ్.